హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ నిఫ్టీని గమనిస్తున్నాము 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. మీరు బాగా గమనించినట్లయితే ఎక్కడైతే మనకు 23,080 దగ్గర నుంచి 23,100 వరకు ఒక మంచి సపోర్ట్ అయితే ఫామ్ అయిందండి. అలాగే 23,280 ఏదైతే రెడ్ కలర్ బాక్స్ జోన్లో మీకు కనిపిస్తుందో ఈ వాల్యూ అనేది ఏమవుతుంది, రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఏమైందంటే అక్కడ దాకే వచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది. రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ యొక్క వాల్యూకి ఏమవ్వాలండి, ఇలా ఎబోవ్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవ్వాలి. ఇలా ఎబోవ్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ మనము 23,417 వరకు చూసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కూడా సో మెనీ టైమ్స్ ఒక వాల్యూ చెప్పానండి, 23,150 అనేసి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది. దీని బిలో సస్టైన్ అయితేనే కొత్తగా మళ్ళీ బేరిష్ చూస్తాము అనేసి, దీని ఎబోవ్ సస్టైన్ అయితే కొత్త బేరిష్నెస్ చూసే అవకాశం లేదనుకున్నాం. ఫైనల్గా ఏమవుతుంది, 23,257 దగ్గర వచ్చి క్లోజ్ అయిందండి. ఇప్పటికీ చెప్తున్నాను, 23,154 బిలో క్లోజ్ అవ్వకూడదు, బిలో సస్టైన్ అవ్వకూడదు. అయితే మళ్ళీ ఒక ఫాల్ అనేది మనము కొత్తగా ఎక్స్పెక్టేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే అండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఒక సైడ్ వేస్ జోన్ మార్కెట్ ఈరోజు నడిచింది. ఎక్కడి నుంచి అంటే ఇంచుమించు 12:10 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ 2:30. ఈ యొక్క జోన్ ఒకసారి గమనించండి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంటే, ఇలా డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే ఏం చేస్తాము, ఏదైతే ఈ వాల్యూ కనిపిస్తుందో దీని యొక్క లో మనకేమవుతుంది, సపోర్ట్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క లోన్ కూడా కంటిన్యూ బ్రేక్ అయితే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 23,100, 23,080 అవుతుంది. ఓకే అండి, ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము, తప్పకుండా అక్కడి నుంచి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.